మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. 1000 మందికి చెప్పులు మేము ఇచ్చేది, మీరు నమ్మినా నమ్మకపోయినా. భోజనం అయిపోయింది అనుకోండి, కూర్చోబెట్టైనా పెట్టమని వండినా చేస్తాం అన్నమాట. నెల్లూరు జిల్లా అల్లీపురంలో మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఓ మహోన్నత దంపతులు కుసుమాంబ రాఘవయ్య గారు. గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. మన నెల్లూరు జిల్లాలో అలీపురంలో ఎడవల్లి కుసుమాంబ గారు 15 సంవత్సరాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎడవల్లి కుసుమాంబ గారి ఇంటి దగ్గర ఉన్నాము. మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఆకలితో వారి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం లేదు అనే మాట వారి నోట వినిపించదు. ప్రతిరోజు ఎంతో మంది పేదలు, గిరిజనులు, అనాథలకు ప్రేమతో భోజనం పెట్టి ఆకలిని తీర్చుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం అమ్మగారి దగ్గర ఉన్నాము. ఒకసారి మాట్లాడదాము. అమ్మ, మన సుమన్ టీవీ ప్రేక్షకులకి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీ గురించి ఒకసారి చెప్పండి. నా పేరు ఎడవల్లి కుసుమాంబ, మాది అల్లీపురం. మేము ఉంటే 15 సంవత్సరాల నుంచి దేవుడు ప్రసాదాలు పెడతా అట్లా అలవాటు అయ్యింది అనమాట. వాళ్ళే మళ్ళీ వచ్చి ఇంకా భోజనాలు చేస్తా ఉన్నారు. అట్లా భోజనాల తర్వాత ఈయన వాళ్ళకి పిల్లకాయలు ఎండలో వస్తున్నారు కదా, కాళ్ళు కాలిపోతున్నాయి చిన్న బిడ్డలు అని చెప్పి అప్పుడు చెప్పులు ఇచ్చేదాన్ని అనమాట. సరే, ఇంకా దానివల్ల కొంచెం పెద్దవాళ్ళు వస్తా జరిగారనమాట. అన్నానికి కానీ ఇంటికి వస్తున్నారు. సరే, వాళ్ళకి అందరికి చెప్పులు కానీ, ప్రతి పండక్కి వాళ్ళకి ఏం గుడ్డలు ఉండవు, అట్లా గుడ్డలు ఇచ్చేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి నగలు కావాలంటే పిచ్చి పిచ్చి నగలు, మంచి నగలు ఏం కాదు కదా, ఏదో వాళ్ళకి పసిబిడ్డలకి నగలని అదని ఇదని అలవాటు అయిపోయి అట్లా నగలు ఇచ్చేదాన్ని. ఇంకేముంది, ఆ చెప్పులు అట్లా ప్రతి ఒక్క వస్తువు వాళ్ళకి అవసరము అనుకున్నాయి. ప్రతిరోజు అన్నానికి మాత్రం వాళ్ళు వస్తారు, వండి పెట్టేదాన్ని అంతే. తర్వాత వీటికి అన్నిటికి కూడా మా పిల్లకాయలు ఇస్తారు డబ్బులు. నాకు 3 పిల్లకాయలు. ఒక అమ్మాయి వచ్చి నెల్లూరులో ఉంటుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుంది, ఒక అబ్బాయి వచ్చి అమెరికాలో ఉంటాడు. వాళ్ళు 3 కలిసి నాకు డబ్బులు ఇస్తారు. నా ఖర్చులకి డబ్బులు ఇస్తారు. అవేంటంటే ఇంకా నాకు వీళ్ళకి పెడతా అంతే. భగవంతుడు నాకు ఇచ్చిన వరము ఆ అమ్మనే నాకు సహాయం చేసింది, కానీ నేను సంపాదించకపోయినా భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఇది. మనిషిలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు. అంతేకాదు, అవసరమైన వారికి మందులు, పేదలకు చెప్పులు, వానకి గొడుగులు, చీరలు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పాప, నీ పేరేంటమ్మా? అనుష్క. అనుష్క. ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. ఓకే, రోజు స్కూల్ కి వెళ్తున్నావా? ఓకే, అమ్మ గురించి నువ్వేం చెప్తావు? చీరలు, గాజులు, దండలు అవి పెడతారు, రోజు కలకండలు అవి పెడతారు, ఇంకా అవి చెప్పులు అవి ఇస్తారు. పాప, నువ్వు ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. డైలీ స్కూల్ కి వెళ్తున్నావా? అమ్మ మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే, డైలీ వస్తావా అమ్మ దగ్గరికి? వస్తాం. ఓకే, అమ్మ ఏమేం పెడతారు రోజు? అన్నం పెట్టద్ది, కలకండ పెట్టద్ది, పండగలలో చీరలు అలాంటి అంటే నగలు అలాంటి ఇస్తా ఉంటది, ఏదో ఒకటి పెడతా ఉంటది. ఓకే, డైలీ వస్తావా అయితే? వచ్చిందేం లే, మనకి ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మనకు బాధ అనిపించదు. ఇంకా రావాలా పెట్టాలనిపిస్తుంది తప్ప మనం కష్టంగా చేయం కదా. చేసే పని ఇష్టంతో చేసినప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, తృప్తిగా తింటారు ఎవరైనా. 1000 మందికి చెప్పులు మేము ఇచ్చేది, మీరు నమ్మినా నమ్మకపోయినా. బండ్లు వేసుకొని, స్కూటర్లు వేసుకొని వస్తారు అట్లా అనమాట. అంటే అప్పుడు చిన్నపిల్లకాయలకి ఇచ్చేదాన్ని. ఫస్ట్ మాత్రం చిన్నపిల్లకాయలకి బడిలో కాళ్ళు కాలుతాయి కదా వాళ్ళకి, అందుకని వాళ్ళకి చిన్నపిల్లకాయల నుంచి పెద్దోళ్ళ దాకా అలవాటు అయింది. కానీ ఫస్ట్లోనే అందరు ఊరంతా నేనేం పంచిందని కాదు, ఫస్ట్ మాత్రం వాళ్ళకి ఏది పెట్టినా వాళ్ళ నుంచి అమ్మని నాకు భగవంతుడు బాలా త్రిపుర సుందరి రూపంలో ఆ తల్లి నాకు అనుగ్రహం ఇచ్చింది. నా బిడ్డలను చూసుకుంటుందని నన్ను కూడా కాపాడింది ఆ తల్లి. ఆమె ఈ విధంగా పిల్లలు పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది.
నేను సరే అని చెప్పాను, అట్లా పెడదామని చెప్పాను. ఈ విధంగా వాళ్ళని ఇప్పుడు రాకపోయినా వాళ్ళు పిలుచుకొచ్చేయని మేము పెడతాం. భోజనం అయిపోయింది అనుకోండి, కూర్చోబెట్టేనా పెట్టమని చెప్పి వండినా చేస్తాం అన్నమాట. సో చూశారు కదండి, ఎడవల్లి కుసుమాంబ గారు అలాగే రఘురామయ్య గారు 15 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క పిల్లలకి చెప్పులు, బట్టలు, బుక్స్, అలాగే చీరలు అవసరమైనవన్నీ వాళ్ళకి ఇస్తూ చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేశారు. ప్రతి ఒక్కరూ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కెమెరామెన్ వంశీతో శ్రావణి, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.